హలో! ఎలా ఉన్నారా అంతా? బాగున్నారా? సో, లాస్ట్ ఒక 1 మంత్ నుంచి నేను ఎక్కువగా ఫేస్ చేస్తున్న మెసేజెస్ ఏంటి అంటే, అక్క మేము పలానా పేజ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్‌లో ఇట్లా తీసుకున్నాము ప్రోడక్ట్, మనీ కొట్టాము. తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత వాళ్ళు మమ్మల్ని బ్లాక్ చేశారు. లేదంటే ప్రోడక్ట్ 20 రోజులైంది ఇంకా నా దగ్గరికి రాలేదు. అక్క ఈ పేజు రియలా ఫేకా చెప్పక్క, నాకు ఈ డ్రెస్ నచ్చింది తీసుకుంటాను. ఇట్లాగా మెసేజ్లు చేస్తున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు మోసపోతే నా దగ్గరికి వచ్చి అక్క ఇది నేను మోసపోయాను, ఈ పేజ్ గురించి నీ పేజ్లో చెప్పు, వాళ్ళ దగ్గర ఎవరు ఇంకా తీసుకోకుండా ఉంటారు అని అంటారు. నేను అలాగా ఒక పేజ్ గురించి నేను సజెస్ట్ చేయని పేజ్ గురించి నేను అలా చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక 50 పేజెస్ వరకు సజెస్ట్ చేశాను. ఆ పేజీలన్నీ ట్రస్టబులే. ఓకే, ఇట్లా సజెస్ట్ చేస్తున్నప్పుడు ఒక పేజీని తీసుకొచ్చి ఇది ట్రస్టబుల్ కాదు అంటే నేను తీసుకోకుండా అది చెప్పకూడదు. అందుకని అసలు మీకంటూ ఒక చిన్న అవగాహన కల్పించాలి అని చెప్పి, అలా మోసపోకుండా ఉండాలి అని నేను అసలు ప్రాసెస్ ఏంటి, మీరు ఎలా చూస్ చేసుకోవాలి అనేది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. దాన్ని ఎవరు రాంగ్గా తీసుకోవద్దు. ఇఫ్ మీకు మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. అంటే ఏదైనా డౌట్ రైజ్ అయితే కామెంట్ చేయండి. నేను అసలు ఇన్స్టాగ్రామ్లో నేను ఎలా ఆర్డర్ చేసుకుంటాను అనేది ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూపించండి అంటున్నారు. ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. బట్ రియల్గా నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అందులో మీకు ఈ వీడియో కింద ఏవైతే డౌట్స్ వచ్చి మీరు రైజ్ చేస్తున్నారో ఆ డౌట్స్ని కూడా ఆ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది చూసేద్దాం మరి. సరేనా? అంటే మీరు ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్లో ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా సరే అది జెన్యూన్ అవ్వాలి. ఆ జెన్యూన్ ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. ఒక 5 minutes ప్రాసెస్ చెప్పి దాని తర్వాత చెప్తాను. ఒక పేజ్ చూసామనుకోండి, ఆ పేజ్లో మనకి డ్రెస్ నచ్చింది, డ్రెస్సో శారీయో లేదంటే లంగావోనియో ఏదో ఒకటి నచ్చింది. దాన్ని ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఏదైతే నచ్చిందో మీకు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. దానికి ఆ వీడియో కిందే డీటెయిల్స్ కూడా ఇస్తారు. బిజినెస్ పేజ్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. శారీ ప్రైస్ ఎంత, అసలు శారీ దేనికి సంబంధించింది, అసలు క్లాత్ ఏంటి, ఎంత మీటర్ వస్తుంది, ఎంత విత్ వస్తుంది, ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఇస్తారు. ఇవ్వలేదనుకోండి, ఓకే, వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోని మనకి వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి మెసేజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. నాకు మెసేజ్ ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా అలాగే ఆప్షన్ ఉంటుంది కదా. అలా ఆప్షన్స్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీరు ఏదైతే డ్రెస్ నచ్చి స్క్రీన్ షాట్ తీసుకున్నారో దాన్ని వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసి నాకు ఈ డ్రెస్ కావాలి అండి, లేదంటే ఈ శారీ అనుకో నా శారీ కావాలండి అని చెప్పి అడగండి. శారీ కావాలి, దాని ప్రైస్ ఎంత, ఒకవేళ దాని కింద ప్రైస్ అంతా మెన్షన్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి ఏమైందంటే అది ఎప్పుడో మెన్షన్ చేస్తుంటారు, తర్వాత ఆఫర్లో దానికి ప్రైస్ తగ్గుండొచ్చు ఒక్కొక్కసారి. సో దానివల్ల మీరేంటంటే మళ్ళీ ప్రైస్ అడగండి. దాని కింద ఉన్నా పర్లేదు. ఒకవేళ స్క్రీన్ మీద మెన్షన్ చేశారనుకోండి, అక్కడ మీకు కనబడిద్ది కదా, ఈ శారీ ప్రైస్ ఇంతేనా అండి, ఏమన్నా తగ్గిందా అని కూడా అడగండి. ఎందుకంటే ₹1 కూడా మనకి చాలా విలువ కదా. అప్పుడు ఒక ₹50 తగ్గినా, ₹100 తగ్గినా తగ్గినట్టే కదా. అందుకని చెప్పి ఈ శారీ ప్రైస్ ఇప్పుడు ఇంతే సేల్ చేస్తున్నారా, లేదంటే తగ్గిందా ఏమన్నా అని అడగండి, తప్పులేదు. ఓకే, మీకు అది నచ్చింది, వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది అని అడగండి. ఫార్మాలిటీగా మనం అడగాలి ఖచ్చితంగా. గుడ్డెట్లో పోయి చేనులో పడ్డట్టు పోయి అంతన ఎట్టబడితే అట్ట చేయకూడదు కదా. సో ఎన్ని రోజులకు వస్తుందని డీటెయిల్స్ అడగండి. ఒక 10 days నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో నుండి కొంటే 10 days వర్కింగ్ డేస్లో మాత్రమే 10 days పెట్టుకోవాలి. మధ్యలో సండేలు వచ్చిందంటే వాటిని తీసేయాలి. సండేస్, ఫెస్టివల్స్ తీసేయాలి. ఎందుకంటే వాళ్ళైనా పండగలు జరుపుకోవాలి కదా కొరియర్ చేసేవాళ్ళు. సో అందువల్ల అది కొరియర్కి వచ్చినా సరే, మన దగ్గర నియర్ బై వాళ్ళకి వచ్చినా సరే ఈ కొరియర్ వాళ్ళు తీసుకురారనమాట. అందుకని నాన్ వర్కింగ్ డేస్ తీసేయాలి. వర్కింగ్ డేస్ 10 daysలో వచ్చేస్తుంది. 10 days లోపలే ఏ రోజైనా రావచ్చు. మీరు దగ్గర ప్లేస్ అయితే తొందరగా వచ్చింది, దూరం ప్లేస్ అయితే కొంచెం లేట్ అయింది, అంతే. 10 వర్కింగ్ డేస్ తర్వాత కూడా రాకపోతే అప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా?
ఈ 10 డేస్ లోపే నాది ఎప్పుడు వచ్చింది అని కంగారు పడే బదులు మా ఫస్ట్లోనే వాళ్ళని అడిగారనుకోండి ఎన్ని రోజుల్లో వచ్చిందండి మాకని మీకు క్లారిటీ ఉంటుంది. దెన్ మీరు తర్వాత మాట్లాడచ్చు. అడిగిన తర్వాత సరే అండి పేమెంట్ చేస్తారు నెంబర్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారు. ఏదైతే గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఇస్తారో మీకు ఆ నెంబర్కి మీరు ఎంతైతే మనీ వాళ్ళు చెప్పారో అంత పేమెంట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఒక శారీ అని పర్టికులర్ శారీ ఆర్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఇంకొకసారి రిమైండ్ చేయండి. నేను తీసుకోవాలి అనుకుంటున్నది ఈ శారీ గుర్తు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేయండి. ఎందుకు అంటే ఇది చెప్తున్నాను, ఏమైందంటే కొంతమందికి కన్ఫ్యూజన్ మైండ్ ఎక్కువ అనమాట. 4 ఫోటోలు పెడతారు. ఫస్ట్ 4 ఫోటోలు పెట్టి ఇదెంత అని 4 అడుగుతారు. ఈ 4గిట్లో ఇది తీసుకుంటాను ఫస్ట్ అని మళ్ళీ కొంచెంసేపు ఆగి ఓకే రెండోది కొంచెం తక్కువ రేట్ ఉంది కదా దీన్ని తీసుకుందాంలే అని చెప్పి మళ్ళీ మార్చి లేదండి ఇది తీసుకుంటానని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ అమ్మే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చేస్తారు. అది ఏమైందంటే లాస్ట్కి మీరు ఫైనల్ చేస్తుంది ఇది ఫైనల్ ఇంక ఇది నాకు వచ్చిద్దని మీకు మీరే డిసైడ్ అవుతారు. వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకుంటారు, వాళ్ళు మీకు ఆ శారీ పంపిస్తారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఉండాలి అంటే వన్స్ మీరు ఏదైతే డిసైడ్ అయ్యి మనీ దేని ప్రైస్కి అయితే కొట్టారో ఆ మనీ కొట్టిన తర్వాత దాని స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించేసి మీరు ఏం చేయాలంటే ఏదైతే శారీ మీరు ఫైనల్ చేసుకున్నారో దాన్ని వాళ్ళకి మళ్ళీ పంపించి ఈ శారీ అండి అని చెప్పండి. క్లారిటీగా ఉంటుంది. వాళ్ళు కూడా మీకు మిస్ అయ్యి కూడా వేరే శారీ పంపించుకుని ఉంటారు. ఇఫ్ ఒకవేళ వాళ్ళు మిస్ అయ్యి మీకు వేరేది ఏదైనా పంపించారు అనుకోండి, దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది నేను చెప్తున్నా. అంటే కంటిన్యూ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. ఇది పంపించేసి మీరు సైలెంట్ అయిపోయింది. ఒక 10 డేస్ దాకా వెయిట్ చేయండి. మర్చిపోయా, వాళ్ళకి అడ్రస్ పెట్టాలి. డబ్బులు కొట్టేసి రమ్మంటే రాదు. అడ్రస్లో మీ పేరు, మీ ఇంటికి నంబర్ ఉంటుంది, అది మీ ఊరు పేరు, మీ డిస్టిక్ పేరు, మీ స్టేట్ పేరు, అలాగే మీకు దగ్గరలో ఉండే ఏదైతే డిటీడీసీ సర్వీస్ ఉంటుందో డిటీడీసీ కానీ లేదంటే ఇండియన్ పోస్ట్ కానీ ఉండిద్దో దానిది పిన్ కోడ్ ఉంటుంది. పిన్ కోడ్ అనేది ఊరికి సపరేట్గా ఉండిద్ది. సో ఆ పిన్ కోడ్ ఏది అనేది కరెక్ట్గా ఇవ్వాలి. పిన్ కోడ్ని బేస్ చేసుకొని మన దాకా ప్రోడక్ట్ వచ్చింది. సో పిన్ కోడ్ అనేది తప్పు చెప్పకూడదు. తప్పు చెప్పారనుకోండి ఆ పిన్ కోడ్కి వెళ్ళిద్ది. ఓకేనా? మీ అడ్రస్ మీ ఊరు పేరు ఏదైనా అవ్వచ్చు, బట్ పిన్ కోడ్ బేస్ చేసుకొని మన ప్రోడక్ట్ మన ఊరు దాకా వస్తుంది. సో పిన్ కోడ్ కనుక్కొని మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం. మళ్ళీ కొరియర్ బాయ్ డెలివరీ బాయ్ వచ్చి కాల్ చేయాలి కదా మీకు పలానా మీకు వచ్చిందండి అని చెప్పి. సో అందుకని వాళ్ళకి నెంబర్ కూడా ఇవ్వాలన్నమాట. దానివల్ల ఏ ప్రాబ్లం రాదు. సో ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేసుకుంటారు, పంపిస్తారు. ఒక 10 డేస్ వెయిట్ చేయండి. 10 డేస్ లోపు వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీగా దాన్ని ప్రోడక్ట్ వచ్చింది కదా అని చెప్పేసి దబదబా దాన్ని ఓపెన్ చేసి చూడాలి అనుకోవద్దు. ఎందుకంటే మనం తీసుకుంటుంది యాప్స్ నుంచి కాదు, ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇది గుర్తుపెట్టుకొని, ఇదే మెయిన్. మీరు వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీయాలి. ప్యాకింగ్ 4 పక్కల ఇటు తిప్పి బాలేసి తిప్పి వీడియో మొత్తం చూపించి ఇది అసలు వాళ్ళది ఎక్కడి నుంచి అడ్రస్ వచ్చింది అనేది క్లారిటీగా ఆ వీడియోలో కనబడాలి. ఒక 3 minutes దాకా వీడియో వస్తుంది, నో ప్రాబ్లం. హడావిడిగా ఓపెన్ చేశారనుకోండి, ఇఫ్ ఒకవేళ ఆ శారీకి లోపల డ్యామేజ్ ఉంటే, ఒకవేళ మీరు ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వస్తే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని మోసం చేశారు అది ఇది అని వాళ్ళని మీరు తిట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. కాబట్టి వాళ్ళు ముందే చెప్తారు ఓపెనింగ్ వీడియో మస్ట్ అండి, ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తుంటే మేము ఎక్స్చేంజ్ చేస్తాము మీకు అని. వాళ్ళు తప్పేమి ఉండదు. డ్యామేజెస్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తారు. కాకపోతే మీరు వాళ్ళకి వీడియో పెట్టాలి. ఆ వీడియో కూడా ఎక్కడ కట్ చేయకుండా మొత్తం మీరు ఓపెన్ చేసి ఆ డ్రెస్ని మొత్తం తెరదిప్పి వాళ్ళు తిప్పి అంతా చూసుకునే వరకు కూడా 5 నిమిషాలు వచ్చినా పర్లేదు మీరు వీడియో తీయాల్సిందే. వీడియో తీయకుండా మీరు ఓపెన్ చేసుకొని ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం వాళ్ళు మీకు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, ప్రోడక్ట్ ఇవ్వరు, అంటే ఎక్స్చేంజ్లో. ఓకే, సో ఖచ్చితంగా వీడియో తీసుకోవాల్సిందే. శారీ అనుకోండి మొత్తం ఓపెన్ చేసి తీసి చూడండి. ఎక్కడన్నా బై మిస్టేక్ ఏదన్నా పొరపాటు జరిగితే వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఉంది అని చెప్పి మొత్తం వీడియో పంపిస్తే వాళ్ళు చూసుకొని ఓకే అండి మీరు పలానా అడ్రస్కి పంపించండి అని చెప్పి వాళ్ళు మీకు అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్కి మీరు పంపించేశారనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు ఎక్స్చేంజ్లో ఇంకో శారీ పంపిస్తారు. ఓకే,
ఇది ప్రాసెస్. ఒకవేళ 10 డేస్ తర్వాత 10 డేస్ లోపల మీకు రాలేదు, 10 డేసో 12 డేసో వాళ్ళు చెప్తారు కదా, నేను 10 డేస్ అని చెప్తున్నా, మోస్ట్లీ 10 డేసే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 15 డేస్ అనో 12 డేస్ అనో చెప్తారు కదా, ఆ వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్ అయిపోయినా కూడా మీకు ప్రోడక్ట్ రానప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి మెసేజ్ చేసి, మేడం నాకు ఇంకా ప్రోడక్ట్ రాలేదండి, ఒకసారి ట్రాక్ చెక్ చేయరా అని చెప్పండి. వాళ్ళు చూసుకుంటారు. చూసినా కూడా మీకు రిప్లై రాలేదు అంటే మాత్రం మీరేం చేయాలి, ఇంకోసారి మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, ఏదైనా చేయాలి. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ రాలేదు కాబట్టి. వాళ్ళు రియాక్ట్ అయ్యి మీకు ట్రాక్ చెక్ చేసి వస్తుందండి అని అన్నారనుకోండి, వాళ్ళు జెన్యూన్ ప్రశాంతంగా మీకు రిప్లై ఇస్తున్నారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ వాళ్ళకి మీకు 20 రోజులైనా నెల రోజులైనా ప్రోడక్ట్ రాలేదు అంటే వాళ్ళు మీకు ఏదైతే డిటిడిస్ చేసినా పోస్ట్ చేసినా దానికి ట్రాకింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎక్కడ దాకా వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా, ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మీకు ప్రోడక్ట్ రావడం మిస్ అయిందా అనేది మొత్తం చెక్ చేసుకుంటారు. ఇఫ్ ప్రోడక్ట్ మిస్ అయినా, మీకు పంపించడం రాకపోయినా, లేదంటే మీ దగ్గర డిటిడిసిలో ఆగిపోయినా వాళ్ళు చెప్తారు మీకు ఏదైనా సరే. దాని ప్రకారం మీరు మూవ్ అవ్వచ్చు. డిటిడిసిలో ఆగిపోయింది అనుకోండి, నియర్ బై డిటిడిసికి వెళ్ళి మా ప్రోడక్ట్ ఇదండి, ఇది మా ట్రాకింగ్ నెంబర్, సో మీరు సో అని చెప్పి వాళ్ళకి మీరు చూడండి, మీ దగ్గర ఉంటుంది, మిస్ అయింది, మా దగ్గరకు రాలేదు అని చెప్తే వాళ్ళు చెక్ చేసుకొని ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే మీకు ఇస్తారు. ఓకే, ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ రేర్ కేసెస్లో జరుగుతాయి అన్నమాట మిస్ అవ్వడం అనేది. ఓకే, ఇదంతా ఏంటి, జెన్యూన్ పేజ్ అయితే ఇంత ఉంటుంది. ఇఫ్ ఫేక్ పేజ్ అనుకో, ఫస్ట్లోనే మీరు డబ్బులు కొడతారు, వాళ్ళు బ్లాక్ చేస్తారు, అంతే. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్. అవునా తీసుకున్న వాళ్ళు చెప్పండి, తీసుకున్న వాళ్ళకి ఇది ప్రాసెస్ అని అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా నేను ఏదైతే చెప్పానో అది నేను రియల్గా ఒక పేజ్ తోటి మాట్లాడి మీకు కాన్వర్జేషన్ ఎట్లా ఉండిద్ది, అసలు మనం ఎలా పోవాలి అనేది ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పెడతా. ఓకేనా, డన్. ఇంతవరకు ప్రాసెస్ కదా. ఇప్పుడు మనం ఒక పేజ్ని మనం రియలా ఫేక్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఒక పేజ్ని ట్రస్టబుల్ అని ఎలా నమ్మాలి అంటే, మీరు ఏ పేజ్లో అయితే చూస్తున్నారో, నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తారు. ఓకేనా, ఈ వాట్సాప్ గ్రూపుల్లో అయినా మీరు యాడ్ అవ్వండి, నో ప్రాబ్లం. గ్రూప్లో యాడ్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కువ మాకు ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి, ఎక్కువ ఇదవుతుంది అనుకుంటే ఆ గ్రూప్లోకి ప్రొఫైల్లోకి వెళ్ళి మీడియా విజిబిలిటీ అని ఉండిద్ది, దాన్ని ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీకు జస్ట్ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి కానీ ఆ ఫొటోస్ మీకు ఏమీ డౌన్లోడ్ అవ్వవు, దానివల్ల గ్యాలరీ ఫుల్ అవ్వదు. ఓకేనా, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే గ్రూప్స్లో యాడ్ అవ్వండి. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రోడక్ట్స్ కొత్తగా వస్తున్నాయి, ఏది కొత్తగా వస్తుంది, ఏది పాతది అనేది కూడా అర్థమైంది. ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ని మీకు నచ్చిన పేజ్ ఎవరైతే, అలా అని ఏది పెడితే అది ఫాలో అవ్వద్దు. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొలాబ్స్ చేస్తున్నారో, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా కొలాబ్స్ చేస్తున్నాను. సో కొలాబ్స్ చేస్తున్నారో అంటే ఏ పేజ్ గురించి అయితే చెప్తున్నారో ఆ పేజ్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు జెన్యున్గా మోస్ట్లీ చెప్పాలంటే 99% ఎవరిదైతే పేజ్ని కొలాబ్ చేసి చెప్తున్నామో ఆ పేజీలు అన్నీ కూడా ట్రస్టబులే. ఓకే, వాళ్ళు డ్రెస్సులు అమ్ముకోవడం కోసం, అదే బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అన్నట్టు, వాళ్ళు ₹1 సంపాదించుకుందామని ఆ ఫీల్డ్లోకి వస్తారు. సో వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోవడానికే అలా జరుగుతుంది. మా ఒకరికి కొలాబరేషన్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళకి ఫ్రీగా ఒక డ్రెస్ ఇచ్చి, మీరు చెయ్యండి, మా డ్రెస్ వేసుకొని, ఇది మీ డ్రెస్ మీకే ఉంటుంది, మీరు మా పేజ్ గురించి మీ వీడియోస్లో చెప్పండి అని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టుకొని మరీ చెప్పిస్తారు. ఎందుకు, మా పేజ్ గురించి నలుగురికి తెలిస్తే వాళ్ళకి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారని. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? చెయ్యరు, 99% చెయ్యరు. ఆ 1% కూడా ఎందుకు అంటే ఉన్నారు, ఎక్కడో ఒకటి ఉంటుంది దరిద్రపుది. ఆ దరిద్రపుది ఏం చేసిద్దంటే ఇస్తుంది, ఇవ్వడానికైతే ఇచ్చిద్ది, అది ఎవరిది అనేది మనం చెప్పలేము. స్కామ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు, మనం ఏం చెప్పలేము దాన్ని. రీసెంట్గా ఎవరితో విన్నాను నేను, అందుకనే 1% చెప్పలేదు, లేదంటే 100% చెప్పేదాన్ని, ఓహో ఉన్నారా అని చెప్పి.
ఓకే. సో, ఇబ్బంది ఉండదు. అలా అని ఆ 1% ఎక్కువ మంది ఉంటారని నేను చెప్పను. 99% ఎవరైతే ఒక పేజ్‌ని చాలామంది కొలాబ్ చేస్తున్నారు. ఏ పేజ్ అయినా పర్వాలేదు. మీకు ట్రస్టబుల్లే ఉంటుంది. కాకపోతే ఎవరైతే కొలాబ్ చేస్తున్న అమ్మాయి, రీల్స్ చేస్తున్న అమ్మాయి మీకు కంఫర్టబుల్, మీకు బాగా ట్రస్టబుల్, మీరు బాగా అమ్మాయిని నమ్ముతారు, బాగా అభిమానంగా ఉంటారు, ఆ అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది అని అనుకుంటే ఆ పేజెస్ని బాగా ఫాలో అవ్వండి. ఏ పేజ్ని కొలాబ్ చేసి, ఇప్పుడు సపోజ్ నేను కొలాబ్ చేస్తున్నా, నన్ను ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా పర్లా, నేను మీకు ట్రస్టబుల్ అది మీ ఫీలింగ్. నేను చెప్పేది, నేను నిజంగా ట్రస్టబుల్ అని నేను చెప్పుకోవట్లేదమ్మా. మీ ఫీలింగ్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? మీకు నేను నమ్మకము, నేను రెస్పాండ్ అవుతాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు బాగా ఉపయోగపడతారు అంటే, లైక్ మీకు ప్రోడక్ట్ రాకపోయినా సరే, అక్క పలానా పేజ్ నుంచి నాకు రాలేదు, మీరు వాళ్ళ పేజ్ గురించి చెప్పారు కదా, మిమ్మల్ని చూసి కొన్నాము, కొంచెం రెస్పాండ్ అవ్వలేదు, కొంచెం చెప్పరా అంటే వాళ్ళు చెప్పేలా ఉండాలి. అది నేను చెప్పేది. ఓకేనా? ఎందుకంటే రీసెంట్గా నాకు 4-5 అక్క మిమ్మల్ని చూసుకున్నాము, వాళ్ళు నిజంగా నన్ను చూసుకున్నారో లేదో నాకు తెలియదు, నన్ను చూసుకున్నామన్నారు. అట్లాంటప్పుడు నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా. నా పని మానుకొని మరి వాళ్ళకి సరేనమ్మా నేను మాట్లాడతానని చెప్పి, ఏ పేజీని అయితే నేను నిజంగా కొలాబ్ చేసున్నానో ఆ పేజ్తో వాళ్ళతోటి మీరు రెస్పాండ్ అవ్వలేదంటండి, ఒకసారి చెక్ చేసి మాట్లాడండి అని చెప్తా. వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు సాల్వ్ చేశారు. సో అది నా దగ్గరే ఆగిపోయిద్ది. లేదంటే ఎవరైనా ₹1 అయినా సరే మనం కష్టపడి సంపాదించుకుంది, అది పోతే మనకి చాలా బాధగా ఉండిద్ది కదా. దాని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, పలానా పేజ్లో తీసుకున్నాము మోసపోయామని చెప్పి. ఓకే. అందుకని మీరు ఎవరైతే కొలాబ్స్ చేస్తున్నారో, కొలాబ్కి ఇస్తూ ప్రమోట్ చేయించుకుంటూ, మీకు సపోజ్ కొలాబ్ అంటే సపోజ్ నాలాగా ఎవరైతే పక్కన పేజెస్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు ట్రస్టబుల్ పేజెస్ అని చెప్తున్నారో అలాంటి పేజెస్ నుండి తీసుకోండి. పదే చెప్తున్నా, అలాంటి పేజెస్ ఏ పేజ్ అయినా పర్లేదు, ఏ పేజ్ అయినా పర్లేదు. ఒకవేళ ఒక పేజీని నేను ప్రమోట్ చేశాను, ఆ పేజ్లో ఆ పేజ్ డ్రెస్సు, మీరు ఆ పేజ్ నమ్మట్లేదో, నమ్మది కొత్త పేజ్ ఎందుకులే అని అనుకుంటే, ఆ డ్రెస్సు మిగతా పేజెస్లో కూడా ఉంటుంది. అన్ని పేజెస్లో ఒకటే డ్రెస్సు అందరి దగ్గర ఉంటుంది. ఇఫ్ మీకు ఈ పేజ్ నమ్మకం లేకపోతే, ఇంకో పేజ్ మీకు ఏదైతే ట్రస్టబుల్ ఉందో ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్, మీరు చూసిన డ్రెస్ని స్క్రీన్ షాట్ చేసుకొని, శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఫోటో పెట్టి, ఆ పేజ్ వాళ్ళకి ఫోటో పెట్టైనా మీరు తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. మీరు కొలాబ్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఏం లేదు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇది నా స్వార్థం కోసం నేనేం చెప్పట్లేదు. నాలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళని రోజు చూస్తుంటే కనుక వాళ్ళు ఎవరినైతే సజెస్ట్ చేస్తున్నారో ఆ పేజెస్ నుండే తీసుకోండి. నేను సజెస్ట్ చేసిన పేజెస్ నుండే తీసుకోండి అని నేను చెప్పట్లా. దానివల్ల నాకేం లాభం లేదు, నాకేమి ఒరిగేదేం లేదు. నాకు వచ్చేదంతా ఏంది అంటే, సపోజ్ నాకు ఒక పేజ్ నుండి ఒక సపోజ్ సుజీ కలెక్షన్ ఉంది. సుజీ కలెక్షన్ అంక నాకు కొలాబ్కి ఇచ్చింది. ఆ కొలాబ్కి ఇచ్చిన డ్రెస్ నా దగ్గరే ఉంటుంది. వాళ్ళని నేను ప్రమోట్ చేస్తున్నా. వాళ్ళు ట్రస్టబుల్ పేజు, వాళ్ళు ఇట్లా అమ్ముకుంటారు శారీస్, బిజినెస్ ఉంది వీళ్ళకి. మీరు ట్రస్టబుల్ పేజ్ కాబట్టి మోసపోరు. మీకు ఏదైనా నచ్చితే వాళ్ళ పేజ్లో తీసుకోండి అని నేను చెప్తాను. దానికి నా సైడ్ నుంచి మీకు భరోసా ఇస్తాను అంతే. ఓకే. ఇది నేను చెప్పదలుచుకుంది. అర్థమైతే అర్థం చేసుకోండి, లేదు అంటే మీరు వేరే. అండ్ ఇంకొక విషయం, నేను ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా అని చెప్పి వేరే పేజెస్ వాళ్ళు వేరే అంటే కొలాబ్ చేసే, నాలా కొలాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో వేరే పేజ్ని కొలాబ్ చేస్తే అది తీసుకొచ్చి ఆ అమ్మాయి చూసి నేను కొన్నానక్క, ఆ పేజ్ నుంచి నాకు రాలేదని నా దగ్గరకు వచ్చి అడగవద్దు. ఓకే. నేను ఏదైతే పేజెస్ని సజెస్ట్ చేస్తున్నానో ఆ పేజెస్కి మాత్రమే నేను రెస్పాన్సిబిలిటీ అంటే నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్తున్నా అంతే. రెస్పాన్సిబిలిటీ అంటే మీకు అసలు ప్రోడక్టే రాలేదు అని అంటే దానికి నేను వాళ్ళని అడుగుతాను, అంతేగాని నేను నా ప్రోడక్ట్ని మీకు ఇవ్వను. అర్థమవుతుందా? వాళ్ళు మీకు ఇచ్చేదాకా వాళ్ళని ఎంటబడతా అంతే. అర్థమైందా? అంతేగాని నేను నా కాడ వచ్చేదే ₹1, దాన్ని నేను మీకు ఇచ్చేస్తానని చెప్పను. బై మిస్టేక్ నేనే మోసపోయాను, ఆ పేజ్ ఫేక్ పేజ్ నేను అనవసరంగా ప్రమోట్ చేశాను అంటే, నేను ఏదైతే ప్రమోట్ చేసిన వీడియో ఉంటుందో దాన్ని డిలీట్ చేసి పడేసి, వాళ్ళు ఎవరైతే ఒక్కరు మోసపోయినా సరే వాళ్ళకి నేను నా దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది వాళ్ళకి ఇచ్చి, మీరేం బాధపడొద్దమ్మా, ₹1 నీకు వచ్చింది అని చెప్పి చెప్పుకుంటా.
అలా అని 100 మంది ఇదయ్యారంటే మాత్రం ఖచ్చితంగా పోయి కేసేస్తా. నన్ను మోసం చేసి తోరకుండను. అంతే కదా! ఏమనుకోవద్దు. అంటే ఫేక్ వాళ్ళని మనం దూరంగా పెట్టాలి కదా! అందుకే చెప్తున్నాను. ఎవరైతే నాలా కొలాబ్ చేసేవాళ్ళు చాలా పేజెస్ ఉన్నాయి. నేను ఒక్కదాన్ని ఏం చేయట్లేదు. చాలామంది చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు ఎవరైతే ఏ పేజ్ని అయితే సజెస్ట్ చేస్తున్నారో అలా సజెస్ట్ చేసిన పేజ్లో మీకు నచ్చిన డ్రెస్సు, మీకు నచ్చిన శారీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కొనుక్కోండి. వాళ్ళు ఖచ్చితంగా ట్రస్టబుల్లే. కొనుక్కున్న తర్వాత ఇఫ్ రాకపోతే మీరు ఎవరినైతే చూసి తీసుకున్నారో వాళ్ళకే అడగండి. పక్కన వాళ్ళని వచ్చి అడగొద్దు. ఓకే, పక్కన వాళ్ళని వచ్చి అడిగి ఒకవేళ అడగాలనుకుంటే అక్క పలానా పేజ్ ఉంది, మీరేమన్నా అందరూ రెస్పాండ్ అవ్వరు. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను రెస్పాండ్ అవుతానమ్మా ఖచ్చితంగా అని చెప్తున్నా. బట్ అలా అని ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతారని నేను చెప్పను. ఐ మీన్ ఎవరైతే రీల్స్ చేస్తున్నారో వాళ్ళు కొలాబ్ చేసే పర్సన్స్ మీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళకి భయం ఉండిద్ది లోపల, కొలాబ్ చేశాం కాబట్టి వీళ్ళు ఫేక్ పేజ్ అయ్యి ఉంటే మేము చెప్పాము, మమ్మల్ని మోసగాలం అనుకుంటారా అని చెప్పి మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు. ఇది నేను చెప్తున్న మాట. ఖచ్చితంగా అడుగుతారు. మీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా వాళ్ళని అడుగుతారు. వాళ్ళని అడగంగానే మీకు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే బిజినెస్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఒక్కరైనా సరే అంటే మోసపోయామని చెప్పి ఇట్లా చెప్పారు అంటే వాళ్ళకి ఇది అయిపోయింది, బిజినెస్ జరగదు. సో అందుకని చెప్పి నిజంగా బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్స్ పంపిస్తారు. ఓకేనా? పంపించినప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఏదైనా మిస్టేక్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి. అమ్మయ్య నా ప్రోడక్ట్ వచ్చింది కదా అని చెప్పి సంకలు గుద్దుకుంటా పోయి దబదబా పీకి పడేసి పేజ్ని శారీని చూసుకున్నారు అనుకోండి, మంచిగా వస్తే ఇబ్బంది లేదు. ఏదైనా మిస్టేక్ జరిగితే నేను ప్యాకేజ్లో అది డ్రెస్ ఎక్కడైనా డ్యామేజ్ జరగదు, మంచిగా పంపిస్తారని నేను చెప్పట్లా. 99% బాగానే వస్తాయి. ఇఫ్ ఆ 1%లో డ్యామేజ్ రావచ్చు. నాకు కూడా ఒకసారి డ్యామేజ్ వచ్చింది. నేను ఇట్లా వీడియో తీసుకున్నాను. ప్రతి ఒక్కటి వీడియో తీస్తాను. నేను వీడియో తీసి ఇదిగమ్మ ఇట్లా డ్యామేజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి రిటర్న్ పంపించి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. అట్లాగే మీరు కూడా చెయ్యాలి. అంతేగాని నాకు డ్యామేజ్ ప్రోడక్ట్ పంపించారక్క, వాళ్ళు మోసగాళ్ళక్క, కావాలని పంపించారక్క అంటే మీరు వీడియోలు తీసుకొని అలా పంపిస్తే వాళ్ళకి మీరు ఖచ్చితంగా పంపిస్తారు. అట్లా పంపించకపోతే నాకు ఆ వీడియో పెట్టండి, నేను చేసిన పేజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఇది నేను చెప్పదలుచుకుంది. అందుకనే చెప్తున్నా, ఏ పేజీని పడితే దాన్ని నమ్మొద్దు అనేది ఏంటంటే కొలాబ్స్ చేయించుకునే పేజెస్ని కాదు నేను అనేది. ఎట్లాంటి పేజెస్ని నమ్మకూడదు అంటే, మీరు నార్మల్గా ర్యాండమ్గా చూస్తూ ఉంటారు రీల్స్. ఆ రీల్స్లో ఒక డ్రెస్ చూపిస్తారు, బాగా ఉంటుంది, అది ప్రిన్సెస్ డ్రెస్ లాగా ఉంటుంది. ఆ ప్రిన్సెస్ డ్రెస్ లాగా ఉన్న దాని మీద కాస్ట్ ఎంత ఇస్తారో 500 రూపాయలు మాత్రమే అన్నట్టుగా ఇంగ్లీష్లో పెడతారు. మీరు ఏంది ఈ డ్రెస్ 500లేనా, అట్టయితే కొనుక్కోవాలని చెప్పి వాళ్ళతో దాంతో బాగా మాట్లాడుతారు. వాడు కూడా క్విక్గా రెస్పాన్స్ అవుతాడు. ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యాడు కదా అని చెప్పి మీరు కూడా ఆ కాన్వర్సేషన్ అన్నీ నడిపేసి 500 ఇప్పుడు కూడా కొట్టేసి వాడికి ఇది నా అడ్రస్ పంపించేయి అంటే వాడు పంపిస్తాడు. ఎట్ట పంపిస్తుంది తెలుసా? 5 రోజుల తర్వాత బ్లాక్ చేసుకుంటాడు. మీరేమో ఇంకా ప్రోడక్ట్ రాలేదని చూస్తారు. 5 రోజుల తర్వాత మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే యాన్ని మెసేజ్ చేసేది నిన్ను ఎప్పుడో బ్లాక్ చేసిండు వాడు. నువ్వు మెసేజ్ చేసి ఏం లాభం, నీ 500 బొక్క. అర్థమైందా? అది ఎందుకంటే నాకు ఈ మధ్య మెసేజ్ వేసిన వాళ్ళందరూ వాళ్ళే, అక్క ఇది అక్క పలానా పేజ్ అక్క, నీకు పేజ్ని పంపిస్తాను, అది చూడక్క, అది ఫేకా లేదంటే రియలా అనేది చూడంటే అన్నీ ఫేక్ పేజ్లే. ఎట్లాంటి పేజెస్ అంటే వాళ్ళు మొహం కనబడదు, వాయిస్ ఉండదు, అసలు ప్రొఫైల్లో వాళ్ళని ఏది ఉండదు, ఏదేందో ఉంటుంది. దాని మీద సరే అని వాటి మీద అన్నీ చూస్తే అన్నీ ఆ డ్రెస్కి తగ్గ వర్త్ ప్రైస్ వేయరు, చాలా తక్కువ ప్రైస్ వేస్తున్నారు. ఒకవేళ మీకు కరెక్ట్గా ప్రోడక్ట్ ఇంటికి వచ్చినా సరే అక్కడ చూసిన ప్రోడక్ట్ మీకు కళ్ళకి భలే కనపడిద్ది, కానీ 500కి ఆ ప్రోడక్ట్ వచ్చే పరిస్థితులు అయితే ఉండవు. ఒకవేళ మీకు ప్రోడక్ట్ వచ్చినా అట్లాంటిది ఎట్టొచ్చిద్ది అంటే క్వాలిటీ పూర్ క్వాలిటీ వచ్చింది. వన్స్ మీకు 500 బొక్క, ఆ క్వాలిటీ చూడగానే మీకు అనిపించింది. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే
ఇందులో మీరు స్వార్థంగా చెప్తున్నారు, మీకు కొలాబ్స్ ఎక్కువ వస్తాయనే కదా మీరు చెప్పేది, వాళ్ళ దగ్గరే తీసుకోండి అని చెప్పి. నాకేం రావు. వాళ్ళ దగ్గరికి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే ఈ కొత్త ప్రోడక్ట్ మేము లాంచ్ చేసామక్క, మా దగ్గర ఉంది అని చెప్పండి అని చెప్పి వాళ్ళు మా ద్వారా మీకు చెప్పిస్తారు. అంతే తప్ప మాకేం ఒదిగేది ఏం లేదు. కాకపోతే వాళ్ళని మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మేము ఆ డ్రెస్ తీసుకుంటాం అంతే. అలా వచ్చిన డ్రెస్సులు నా దగ్గర ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎలా వచ్చాయి, నాకు ఎక్కువ వ్యూస్ వస్తుండడం వల్ల వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. ఆ వ్యూస్ ఎలా వచ్చాయి, మీ ద్వారా వచ్చాయి, మీరు చూస్తుండడం బట్టి వచ్చాయి. ఇప్పుడు నేను ఒక 1 మంత్ చూశాను, బాగా వస్తున్నాయి. ప్రతి మంత్ అలాగే కొంచెం మంచిగా వస్తున్నాయి. దాన్ని చూసుకొని నేనేం చేస్తున్నా, ఈ డ్రెస్సులు నేను ఏం చేసుకుంటా, మన వాళ్ళందరికి ఇద్దామని చెప్పి నేను గివ్ అవే లెక్క పెట్టాను. ఓకే, మంత్లీ 2కైనా 3కైనా అట్లాగా పెంచుకుంటూ పోతా. నాకు ప్రమోషన్స్ వచ్చేదాన్ని బట్టి ఒక నెలలో నాకు 10 ప్రమోషన్స్ వచ్చాయి, నేను చాలు నాకు నేను ఫీల్ అయితే అందులో ఖచ్చితంగా 2 పంపిస్తా. 10 కంటే ఎక్కువ వచ్చినాయి, నేను బాగా చేశాను అనుకుంటే ఆ నెలలో 5 అయినా పెడతా. ఇది నేను అనుకున్నది. నేను ప్రమోషన్స్ చేస్తున్నా కాబట్టి అది కూడా ఓన్లీ క్లాత్స్, ఓన్లీ ఫ్యాషన్ రిలేటెడ్ మాత్రమే. అలా అని వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ నేను చేయను. ఎవరికైనా కావాలి అక్క మాకు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇట్లాంటివన్నీ కావాలి మీరు చెయ్యండి అన్నా సరే నేను చేయనని మన ఫాలోవర్స్కే చెప్పాను. ఓకే, నాకేం వచ్చేది ఏమి ఉండదు. అర్థమవుతుందా? అది సంగతి. నాకు అంటే ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుందని నేనే చెప్తున్నాను. ఓకే, నా దగ్గర ఉంటున్నాయి కాబట్టి నేను మీకు గివ్ అవే లెక్క ఇస్తున్నా. ఆ గివ్ అవే ఎట్లా ఇస్తున్నాను అనేది కొంచెం చూస్ చేసుకొని చిన్నగా ఇస్తూ ఉంటా. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 గివ్ అవేస్ ఏమో పంపించాను. నెక్స్ట్ అలా ఎవ్రీ మంత్ పంపిద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎవ్రీ మంత్ నాకు కొలాబ్స్ వస్తాయి అని నమ్మకం ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ అనుకున్నాను. ఒకవేళ ఒక్కొక్క నెల నాకు కొలాబ్స్ రాకపోయినా పర్లేదు, 2 వచ్చినా సరే ఆ 2 మీకు గివ్ అవేలోనే పంపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు దగ్గర ఎనఫ్ ఉన్నాయి. నాకు కావలసిన దానికంటే బట్టలు ఎక్కువ ఉన్నాయి. అలా అని నేను ఉత్తిగా ఎవరికి ఇవ్వను, ఎందుకంటే అవి నేను కష్టపడితేనే వచ్చాయి. ఒక్కరికి ప్రమోట్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. మామూలుగా అలా అనుకునే వాళ్ళ కోసం చెప్పాను. ఓకే, అది ట్రస్టబుల్లా కాదా, నేను ఒక పేజ్ని సజెస్ట్ చేస్తున్నాను పక్కన వాళ్ళకంటే ఆ పేజ్కి వెళ్తా, చూస్తా ఆ పేజ్లో మొత్తం అసలు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎంతమంది ప్రమోట్ చేశారు, అసలు ఇది రియలా కాదా, ఫేక్ పేజా అనేది చూస్తాను. ఎందుకంటే ఈ ఫేక్ పేజ్ని నేను ప్రమోట్ చేశాను అనుకోండి, వాళ్ళ అదృష్టం బాగుండి ఆ ఫేక్ ఇదే ఎక్కువ వ్యూస్ పోయి ఎక్కువ మంది వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారనుకోండి, వీళ్ళు నష్టపోతారు. ఒక ఫేక్ తర్వాత వాళ్ళందరూ వచ్చి నా మీద పడతారు, నన్ను బ్యాడ్ చేస్తారు, వాళ్ళు బ్యాడ్ అవుతారు. వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ గైసే, అందుకే ఫేక్గా వాళ్ళ పంపించి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు బ్లాక్ చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో పోయేది ఎవరు, వాళ్ళని ప్రమోట్ చేసినందుకు నేను, కొన్నందుకు మీరు. అట్లాంటప్పుడు నేను ఎలా ప్రమోట్ చేయాలి వాళ్ళని? అందుకనే నేను ఒక పేజ్ని ప్రమోట్ చేయాలి అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం ఆలోచించడం, మీరు ఆల్రెడీ చేశాను కదా, ఓకే డన్, పదండి పోదాం ముందుకంట. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ పేజీని ప్రమోట్ చేశారా లేదా అని ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే నేను తర్వాత ఇరకాటంలో పడకూడదు అని చెప్పి నేను చెప్తున్నానంటే నన్ను నమ్మి కొనే వాళ్ళు వెనకాల చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇది ట్రస్టబుల్ పేజ్ అని అంటే మీరు చెక్ చేయకపోతే నేను చెక్ చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అట్లాంటప్పుడు నేను చెక్ చేయాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. రేపు ఏదైనా జరిగింది అనుకో, మీరు వచ్చి నా నెత్తున కూర్చుంటే నేను ఎవరి నెత్తున కూర్చోవాలి, నేను ఎట్లా అడగాలి? వాడు ఫేక్ పేజు, వాడు నిన్ను బ్లాక్ చేసుకుంటాడు. నేను కూడా వెళ్ళి అడిగాను అనుకో, నన్ను బ్లాక్ చేస్తాడు. నేను మీకు సమాధానం చెప్పాలంటే నేను అది ఖచ్చితంగా అది ఫేకా రియలా అనేది చెక్ చేసుకోవాలి కదా. అంత చెక్ చేయాలంటే వాడి పేజ్ మొత్తం చూసి ఓకే, ఒక్కరైనా సరే, ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే వాళ్ళ దగ్గర ప్రమోట్ చేసి ఉన్నారంటే ఓకే, ఒకరు చేశారు, నో ప్రాబ్లం, వీళ్ళని నేను ప్రమోట్ చేయొచ్చు అని ఫిక్స్ అవుతా. అందుకే మీకు చెప్తుంది, ఎవరైనా సరే మన కొలాబ్స్ జరిగిన పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరే తీసుకోండి, మీరు మోసపోవద్దు, దానివల్ల మీకు మంచి జరిగిద్ది అని. అలాగే వన్స్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత వీడియో తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. ప్రోడక్ట్ మంచిగా వస్తుందా లేదంటే వేరే ప్రోడక్ట్ వచ్చిద్దా, లేదంటే అసలు డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిద్దా అనేది మీకు తెలీదు. అలాంటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి, అసలు మర్చిపోకూడదు.
వీడియో తీసుకోవడం మర్చిపోయి అది వేరే ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, అక్క నాకు మీరు వేరేది పంపించారు అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు? మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ చూపిస్తున్నారేమో అనుకుంటారు. అదే వీడియో తీసుకొని వాళ్ళకి ప్రూఫ్ పెట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఏం చేయలేరు. సరే అండి, అది రిటర్న్ పెట్టండి, మేము మీకు వేరేది పంపిస్తామని ఖచ్చితంగా చెప్తారు. అంతే. అందుకనే వీడియో తీసుకోవాలి మీరు ఖచ్చితంగా. నా రెస్పాన్సిబిలిటీ నేను చేసి మీకు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అట్లాగే చేయాలి. ఇంకా ఫేక్ పేజెస్ని తీసుకొచ్చి నా దగ్గర చెప్తే ఇంకా అది నేను ఫేకర్ ఇలా కాదా అనేది నేను చెప్తాను. అది నా దాకా రాకుండా మీరే చెక్ చేసుకోవాలి అంటే ఒక పేజ్లో ఎవరైనా కొలాబరేషన్స్ చేశారా లేదా, ఇది జెన్యూనా కాదా అని చూడాలి అంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని ప్రమోట్ చేస్తుండాలి. అలా ప్రమోట్ చేస్తుంటే వాడు ఖచ్చితంగా మీకు అమ్మడం కోసమే ఆ పేజ్ పెట్టుకున్నాడు అని. రీసెల్లర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఓకేనా? లక్షల పేజీలు ఉన్నాయి బిజినెస్ పేజెస్. ఎవరిని నమ్ముతావు? డబ్బులు కదా మన చెట్టుకి చింతకాయలు కాసినట్టు కాస్తున్నాయా డబ్బులు? ఎంత కష్టపడితే వస్తాయి. కాబట్టి ఊరికే ఎవరికి డబ్బులు కొట్టద్దు. మీకు ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చేదేమీ లేదు, మీరు మోసపోకుండా ఉంటారు. అది నేను చెప్పదలుచుకుంది. అయితే మేము ఇంత కష్టపడి ఇంత చూసుకొని ఇది రియలా ఫేకా అనేది చూసుకొని మరి మీకు పలానా పేజీలో ఉన్నాయమ్మా అని చెప్తుంటే మీరు పోయో ఏదో దరిద్రమైన పేజీలో తీసుకొచ్చి వాళ్ళని నా దగ్గరే తీసుకొచ్చి అక్క ఈ పేజీలో తీసుకున్న అక్క అంటే నాకు బాధ వేసిద్ది. వీళ్ళు ఎట్లా తీసుకుని పైగా నేను ఇంకా ఫీల్ అయ్యేది ఏంటంటే, అక్క నువ్వు వీళ్ళ పేజ్ గురించి నువ్వు చెప్పక్క అంటారు. నేను ఎలా చెప్తాను ఆ పలానా పేజు ఇది అని చెప్పి? నేను తీసుకోలేదు. నేను తీసుకోకుండా వాళ్ళ అమ్మాయి ఎవరో చెప్పారని నేను అసలు ఏం చేయకుండా ఆ పేజ్ మీద అబాండాలు వేస్తే, ఒకవేళ నిజంగా ఫేక్ పేజే అయినా సరే నేను చెప్పకూడదు. అలా చెప్తే మళ్ళీ ఇదైపోద్ది, కొలాప్స్ అయిపోద్ది అంతా. అర్థమైందా? అందుకని నేను అసలు మీరే కనుక్కోవచ్చు అని చెప్పి ఈ వీడియో చేశాను. ఇందులో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ అంతా వీడియో అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది మొత్తం చాటింగ్తో సహా నేను ఎలా చార్జ్ చేస్తున్నాను అనేది కూడా వీడియో తీసి మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఆ పోస్ట్ చేసేటప్పుడే మీకు ఈ వీడియో కింద ఇంకా ఏవైనా డౌట్లు వస్తుంటే కనుక అవి కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ వీడియోలో నేను వాటన్నిటిని క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మరి. అంటే నేను చెప్పాలి అనుకున్నా చెప్పాను. మీకు ఇంకేదైనా కొత్త డౌట్ వస్తుంది కదా, అందుకు చెప్పాను. ఓకే, బాయ్. జాగ్రత్తగా షాప్ చేసుకోండి.